జాతకంలో రాహువు దుష్ట స్థానాల్లో ఉన్నాడు అనుకోండి, 8వ ఇల్లు 12వ ఇల్లు ఇలా కొన్ని ఇల్లు ఉన్నాయి. ఈ మధ్యన ప్రజలందరూ కూడా పండితులు అయిపోతున్నారు ఎవరికి వాళ్ళే. జాతకంలో 8 అండి, 8వ ఇంట్లో రాహు ఉంటే ఇది కదండి, 12 రాహు ఉంటే మీరు జ్యోతిషం అయితే ఇంకెందుకమ్మా 8, 12 స్థానాలు చెప్పితే సరిపోద్దా? దానికి టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక్క జ్యోతిష్కుడికి ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నాను నేను. అరే బాబు, ఈ యొక్క కుజుడికి లేకపోతే రాహు యొక్క వేగము ఇది 1/3/5. దీన్ని యూనిట్స్ ఏంటి? దీన్ని దేంతో కొలుస్తాం రా నాయన? మనిషి కేజీలు 100 కేజీలు ఉన్నాడు అనుకో, కిలోల్లో కొలుస్తున్నాం. ఒక వస్తువు ఉందనుకో 50 రూపాయలు అంటాం, రూపాయల్లో దీని యూనిట్ అంటాం. అలా ఈ వెలాసిటీని ఎందులో కొలుస్తాం? కిలోమీటర్ పర్ అవర్ అని చిన్న పిల్లాడు చెప్తాడు, మీటర్ పర్ సెకండ్ చిన్న కుర్రాడు చెప్తాడు. అయి కాదు నాయన బంగారం. 1/3/5 అంటే ఒక్క జ్యోతిష్కుడు ఒక్కడు చెప్పడు, జ్యోతిషాలు చెప్పేస్తారు, మళ్ళా ఓపెన్ ఛాలెంజ్లు ఇసిరేస్తారు. కాబట్టి ఈ యొక్క రాహువు పట్టుకుంటే ఏమవుతుందో తెలుసా? జాతకంలో దుష్ట స్థానాల్లో రాహు ఉన్న, రాహు మహర్దశలు జరుగుతున్నా, రాహు బాలేకపోయినా వీళ్ళందరూ కూడా మెంటల్ గాళ్ళు అయిపోతారనమాట. మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. పాప అమాయకులైన చిన్న పిల్లలంటే వదిలేయండి. ఉద్యోగాలు చేస్తున్నప్పుడు బాబ్బా అంత గొప్పోళ్ళు లేరు అని ఎడ్డమంటే తెడ్డం మాట్లాడేవాడు, పిల్లలతో డిస్కషన్లు పెట్టేవాడు. ప్రతివాడు కూడా ఈడి వివరాలు చెప్పడం, అవతలోడు వివరాలు అడుగుతాడు. నీ పెళ్ళం ఏంటి, నీ పెళ్ళం పేరు ఏంటి, నీ పెళ్ళం ఫోన్ నెంబర్, ఈడి ఫోన్ నెంబర్ అయితే ఈడి పెళ్ళం ఫోన్ నెంబర్లు. మీ ఇంటికి వస్తా, ఆడింటికి మనల్ని రమ్మండు, మీ ఇంటికి వస్తూ ఉంటాడు. చూడండి కొంతమంది బ్యాచ్ అంటే మన పెళ్ళాలు అంట్లు తోముకుంటూ గొడ్డలు పైకి ఎత్తుకొని కడుక్కుంటుంటే వచ్చి చూడడానికి అనమాట. ఆడి పెళ్ళాన్ని మాత్రం సేఫ్ సైడ్లో ఉండాలి. అరే గాడిదే, ఇటువంటి గాడిదలందరినీ కూడా రాహు డిపార్ట్మెంట్ పట్టుకొని తోలు తీసేస్తాడనమాట. మెంటల్ యాషాలు ఏం చేస్తాడు. ఒకడు ఉండేవాడు, నా ఫ్రెండ్ ఒకడు, రాము గారని, మోతీనగర్లో ఉండేవాడు. మనకు చాలా బెస్ట్ ఫ్రెండ్. దొంగ పువ్వులు కోసేసేవాడు. అంటే డబ్బులు లేక కాదు, కొనుక్కొని పెట్టేవాడు. ఈ పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి కదా అని. విచిత్రం ఏంటంటే 100 రూపాయలు పెట్రోల్కి పోసుకొని 10 రూపాయల పువ్వుల కోసం అంత దూరం వస్తాడు పాపం. అదొక అలవాటు సరదాగా. పారిజాతం పువ్వులు అన్నీ ఏరేసుకునేవాడు, వాటర్ కొంచకుండా. చెట్టు పువ్వులు గార్డెన్లో ఉంటే అన్ని పువ్వులు కోసి పారేసేవాడు. వానర్కి 4 అన్న ఉంచాలి కదా, మొత్తం కోసి పారేసేవాడు. నో వానర్ గెనర్. పట్టేసుకున్నారు ఆయన్ని 2-3 సార్లు. బాబు నువ్వు పూలు కోస్తున్నావు, మాకు ఉంచట్లేదు, నువ్వు రోజు కోసేస్తున్నావు, మాయమైపోతున్నాయి. మేము పొద్దున్న చల్లని 6:30కో 7:00కో కోసుకున్నామంటే లోపల మాయం చేసేస్తున్నాం. నా పరిస్థితి కూడా ఇప్పుడు అదే. ఆడవాళ్ళు మా ఇంటి ముందున్న ఆడవాళ్ళు రోజు పూల దొంగలు అనమాట, పువ్వులు కోసేస్తున్నారు. అలా కోసేసినాడు ఏమైపోయాడు తెలుసా? ఈ రోజున ఆల్జీమర్స్ రోగం వచ్చేసింది. మర్చిపోయాడు, పెళ్ళాన్ని గుర్తుపట్టలేడు, కొడుకు పెట్టలేడు. పాపం ఇప్పుడు అలాగా 7 సంవత్సరాలు అయిపోయింది అనుకున్నప్పుడు ఇంకా చావు బతుకులకు వచ్చేసాడు. జనత్ హుసేన్ IAS ఆఫీసర్ గారు, మరి పాపం ఆయనకు కూడా ఆల్జీమర్స్ వచ్చింది. ఎంతోమంది IASలు మేధావులు, అంటే బ్రెయిన్లో ఉన్న పవర్ అంతా వాడేస్తారు వీళ్ళు. వాడేస్తే తక్కువ టైంలో వాడేస్తే మరి మెదడులో ఇది పోతుందన్నమాట. అందుకనే ఎక్కువ మనం మాట్లాడకూడదు, ఎక్కువ వాడేయకూడదు బ్రెయిన్ని. ఎక్కువ అతి సర్వత్రా వర్జేస్తున్నారు. ఎవరికి ఏదైనా ఎక్కువ ఉంటే అది నాశనం అయిపోతారనమాట. సీతాదేవిని ఎందుకు ఎత్తుకెళ్ళిపోయాడు రావణాసురుడు? ఎంతమంది అంటే సీతాదేవి బహు సౌందర్యవతి, మహాలక్ష్మి కదా, ఎత్తుకుపోయాడు. ఈ విషయం తెలిసి కూడా నాకు అందమైన పెళ్ళం కావాలా, నాకు తెల్లగా ఉన్న పెళ్ళం కావాలంటారు. ఈ ప్రపంచంలో పెద్దలు ఏం చెప్పారు? ఇల్లాలు మర్కటంగా ఉండాలా, కోతిలాగా ఉండాలా పెళ్ళం, అప్పుడు దాన్ని ఎవరు చూడరు. ఇల్లు ఇరకాటంలాగా ఉండాలా, చిన్నగా ఉండాలా. పెద్ద ఇల్లు 3 బెడ్రూమ్ 2ప్లెx 2 రూములు. మరి చుట్టాలు వస్తారు, ఇల్లు ఖాళీగా ఉంది కూడా వస్తారు. వచ్చినాడు 4 రోజులు ఉంటాడు, ఉండటానికి ఏడుపులు. మీకు అలా ఇల్లు చిన్నగా తీసుకో, మళ్ళీ చుట్టాలు రాకూడదు, మేమే ఉండాలి, ఒంటరిగా ఉండాలి. మళ్ళీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్, మగుడు డ్యూటీకి వెళ్ళిపోతాడు, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. జిమ్
తర్వాత ఇక్కడికి తిరగడాలు, పార్టీలు, కమ్యూనిటీలు ఎక్కువగా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అత్తగారిని చూడరు, దాన్ని లేపేస్తారు. చచ్చిపోయిన తర్వాత అప్పుడేంటి పరిస్థితి? ఒంటరిగా ఉన్నానండి, భయం వేస్తుంది, లోన్లీగా ఉన్నాను, ఈ సోదికి ఎవరితోనో ఫోన్లు, అందరూ మంచోళ్ళు ఉంటారు కదా. ఈ విధమైనటువంటి అన్నీ కూడా ఎందుకు వచ్చింది? డిప్రెషన్లో రాహు పట్టుకుంటాడు. పాపపు కర్మల వల్ల, వీళ్ళందరూ కూడా చేసే పాపపు కర్మల వల్ల మీకు ఇలాంటి రాహు పట్టుకుంటాడు, పిచ్చోళ్ళ చేసేస్తాడనమాట. నేను చెప్పేది నిజమైనటువంటి ఒక సత్యమైనటువంటి విషయం, నా ఇంటర్మీడియట్ బచ్చా ఏజ్లో జరిగిన సంఘటన చెప్తా. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చేసినటువంటి ఆయన లెక్చరర్గా మాకు, ఆయన అందులో కాలేజీలో 30 సంవత్సరాల ముందో 40 సంవత్సరాల ముందో ఎప్పుడో వర్క్ చేశారు అక్కడ. మేము ఆ కాలేజీలో తదనంతరం మేము చదువుకున్నాం. అందుకని మా కాలేజ్ మాకు గొప్ప. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణే మా దగ్గర చేశారు, మా మాస్టర్ అని. అయితే అక్కడ మా ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు అని ఉండేవాడు. శోభన్ బాబు అని ఒక కుర్రాడు ఉండేవాడు, మా క్లాస్మేట్. ఆడికి నేను జాతకం చెప్పాను, అరే నిన్ను పిచ్చోడైపోతావు నువ్వు ఆఫ్టర్ 5 years అని. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 5 years నీకు రాహుమాద వస్తుంది, రాహు బాగాలేదు, నువ్వు పిచ్చోడైపోతావు అన్న. అంటే ఆయన వెళ్ళాడు, ఆ కుర్రాడు వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. వాళ్ళ నాన్న ఏం చేశాడు, మా అబ్బాయిని పిచ్చోడైపోతావు అంటాడా అని నా మీద గొడవకు వచ్చాడు. డైరెక్ట్ ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చాడు. మరి నీకు ఈ గోల ఏంట్రా అన్నాడు మా ప్రిన్సిపల్. నేను పాఠాలు చదువుకో, మ్యాథ్స్ చదువుకోండిరా అంటే జాతకాలు చెప్పడం ఏంటి, ఆడిని పిచ్చోడు అయిపోతాడని చెప్పడం ఏంటి, ఆడు నీ మీద కంప్లైంట్, ఏం చేయమంటావురా, టీసీ ఇచ్చేయమంటావా, లేదా జ్యోతిషాలు చెప్పక అలర చెయ్యవు, కానీ జ్యోతిషాలు గోల ఏంట్రా అన్నాడు. అంటే మనకు అలవాటు, మరి మనకి బై బర్త్ వచ్చింది. ఏం చేసాం, సరే వాళ్ళ ఫాదర్ని ఏదో మాస్టర్లు అంటే ప్రేమ పాత్రలు గురువులు అంటే, ఆ గొడవ లేకుండా సెట్ చేసేసాడు మా గురువు గారు, మా మాస్టర్ ప్రిన్సిపల్ గారు. ఆయన అలాగే కంటిన్యూ అవుతున్నారు. మేము ఇంటర్మీడియట్ అయిపోయినాయి, ఇంజనీరింగ్లో చదువులు అయిపోయినాయి. ఒక రోజున ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి వీధిలో అలా నేను వెళ్తున్నాను. ఆయన ఎలాగ వస్తున్నాడు, పిచ్చోడైపోయి, అరే నేను పిచ్చోడైపోయాను రా, పిచ్చి తగ్గిందిరా నాకు, అయితే నీకు తగ్గుద్దురా అన్న. అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు, పిచ్చి తగ్గింది కాబట్టి. వాళ్ళ నాన్న, బాబు నేను ఆ రోజు అన్నాం బాబు అంటే, మా మాస్టర్కి చెప్పు, ఆ రోజు నన్ను అవమానించావు. మా మాస్టర్ బాధపడ్డాడు, నన్ను సేవ్ చేశాడు, నువ్వు టీసీ ఇప్పించాలని చూసావు, కానీ నాకు జీవితాన్ని ఇచ్చాడు మా మాస్టర్. టీసీ ఇవ్వకుండా, నాకు టీసీ ఇచ్చుంటే ఏంట్రా నీ కొడుకు పిచ్చని నిజం చెప్తే నేను, నాకు టీసీ ఇప్పించాలని చూసావా అని చెప్తే, అప్పుడు మా గురువుగారి దగ్గరికి వచ్చి ప్రిన్సిపల్ గారి దగ్గర సారీ చెప్పాడు. అప్పుడు మా సార్ ఎప్పుడో చెప్పారు, అరే నువ్వు దేవీపుత్రుడు రా. ద ఫస్ట్ బుక్ నేను రాసింది దేవీ గీత అన్న బుక్. ఓం సర్వ చైతన్య రూపాంతాం ఆధ్యాం విద్యాం చదివి బుద్ధిమ్యోన ప్రచోదయాత్. పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు మా గురువు గారు. రాజమండ్రి రైల్వే మిక్స్డ్ హై స్కూల్లో మరి సుబ్రహ్మణ్య శాస్త్రి మాకు తెలుగు వద్దంటే నేర్పించేశాడు. మరి ఫిజిక్స్ సార్ మాకు వైఎస్ఎన్ మ్యాథ్స్ ఎస్ఎస్. మా మాస్టర్లు అంతా మెంటల్ మాస్టర్లు అనమాట. మా మాస్టర్కి చెప్పాను, మ్యాథ్స్ మాస్టర్ సార్ మీకు మెంటల్ వస్తుంది అన్నాను. ఏం మెంటల్ రా అన్నాడు. ఏం మెంటల్ రా అంటే, ఇప్పుడు కాదు గురుగారు, జస్ట్ మీరు రిటైర్ అయ్యే టైం తర్వాత వస్తుంది అన్నారు. అంటే ఆంజనేయ స్వామి గుళ్ళో, ఇన్నిస్పేటలో ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చొని ఉన్నాడు, తెల్ల బట్టలు వేసుకుంటాడు ఆయన. నేను వెళ్ళి పక్కన కూర్చున్నాను. మరి నువ్వు అన్నట్టు నాకు మెంటల్ వచ్చిందిరా అన్నాడు. ఎందుకు గురువు గారు అంటే, నాకు పెన్షన్ వద్దని గవర్నమెంట్కి రాస్తున్నాను అన్నాడు. పెన్షన్ వద్దంటే గురుగారు, అందరూ పెన్షన్ తక్కువైందని కోర్టుల్లో కేసులు వేసి ఫైటింగ్ చేస్తుంటే మీరు వద్దురా మనకు వద్దురా అంటున్నాడు. మా సేమ్ ప్రిన్సిపల్ సార్ అక్కడ ఉన్నాడు, చంద్రశేఖర్ సార్. చూసి ఆయన దగ్గర చేసిన ఆయనే కదా, ఈయన ఎస్ఎస్ గారు మ్యాథ్స్, సాదా సుబ్రహ్మణ్యం, అన్ని ప్రూఫ్స్తో సహా చెప్తున్నాను నేను. రియల్ స్టోరీస్, రియల్ టైమ్ స్టోరీస్, రాహువి
నాయి కాదు. మన గొప్పలు చెప్పుకోకూడదు. మన గొప్పలు చెప్పి నన్ను పట్టుకుని పిచ్చోని చేసేస్తారు. కాబట్టి రాహు తోలు తీసేస్తాడు అందరిది. అప్పుడు మనుషులు వద్దనే రాశాడు. అప్పుడు మా ప్రిన్సిపల్ ఒక అమూల్యమైన మాట చెప్పాడు. ఎవరో తెలుసా? మా ప్రిన్సిపల్ సార్ తర్వాత మా ప్రిన్సిపల్ దగ్గర చేసినటువంటి మా యొక్క విశ్వనాథం గారు, ఎన్ విశ్వనాథం, JNTU ప్రొఫెసర్ కంప్యూటర్ సైన్స్, మాకు కొన్ని సంవత్సరాల సీనియర్, మా క్లాస్మేట్ వాళ్ళ మా బాబా అంటాం మనం, మొన్నే రిటైర్ అయ్యారు. ఆయన ఏమంటారు, ఒరే పెన్షన్ వద్దంటే గవర్నమెంట్కి ఎంటర్ ఇంకా ఆనందం, దానికోసం ఫైటింగ్ అవసరం లేదు, వద్దన్నాడు అంతే, ఇదొక రకం మెంటల్ అన్నాడు. రకరకాల మెంటల్స్తో పట్టుకుంటాడు రాహు. ఒకడికి పెళ్ళం పిచ్చి, పెళ్ళం వదలడు, సిగ్గు శరం లేదు, తల్లికి తిండి పెట్టకుండా తల్లిని అన్న దగ్గర వదిలేసి, అనాథశరణాలయాల్లో వదిలేసి, తండ్రిని వేరే చోట వదిలేసి, పెళ్ళానికి భయపడిపోయి హెన్పెక్కడైపోయి పెళ్ళం చుట్టూ తిరుగుతారు. పొదబార్థం కూడా వస్తుందని అది ఉండదు. ఇటువంటి వాళ్ళందరినీ రాహు పట్టేసుకుంటాడు. అర్థమైందా? పెళ్ళం చెప్పే మాయ మాటలు వినేసి తల్లిని దంచుడు. ఈ తల్లులు అలాగే ఉన్నారు, వీళ్ళు కూడా. కోడలు తిండి పెడుతుంది కదా, ఏదో నోరు మూసుకొని ఉందామని లేకుండా, రే చూడకరా పెళ్ళప్పుడు అవన్నీ కక్ష పెట్టుకోదా మరి కోడలు, ఒరే ఇలా చూడకరా, అది తిప్పకరా, వాళ్ళ కూతురుని మాత్రం కావాలా, వాళ్ళ కూతురుని అల్లుడు బాగా చూసుకోవాలి, కోడలు మాత్రం కొడుకు చూడకూడదు. ఈ కొడుకు గాడు అది వేస్ట్ గాడు, ఈడేం చేస్తాడు, తల్లికి ఒక 100 రూపాయలు ఇచ్చి పెళ్ళానికి చెప్తాడు, ఇదిగో 100 ఇచ్చానని. సో వీళ్ళందరినీ కూడా రాహు పట్టేసుకుంటాడు. కాబట్టి రాహు ఏం చేస్తాడంటే మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. రాహు మహాదశలో రాహు లేపితే ఎలా లేపుతాడో తెలుసా మీకు? డాక్టర్ నందమూరి తారక రామారావుని చీఫ్ మినిస్టర్గా చేసేసాడు ఏకాదశ రాహు. అలా రాహు మహాదశలోనే మండలాధిపత్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఆ రాహు మహాదశ మీకుందా? ఎప్పుడు వస్తుంది? మీ రాహు ఏ ఇళ్లలో ఉన్నాడు, వెలాసిటీలు ఎంత, ఏ స్పీడ్తో తిరుగుతున్నాయి, ఇటువంటి టెక్నికల్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కూడా మనం చక్కగా చెప్తాం. ఎన్నిసార్లు తిట్టినా మన జ్యోతిష్కులకి కానీ పండితులకు కానీ నా వెలాసిటీ ఏ యూనిట్స్తో చెప్పండి రా బాబు అంటే ఒక్కడు చెప్పడు. వెలాసిటీ ఆఫ్ రాహువు 1/3/5, దీని యూనిట్స్ ఏంటో చెప్పనండి. ప్రపంచంలో ఏ జ్యోతిష్కుడు నోరెత్తాడు, ఎందుకంటే ఆన్సర్ చెప్పలేరు వాళ్ళు, కానీ జ్యోతిష్యం చెప్తారు, మీరు వాళ్ళని ఫాలో అవుతారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాహు పట్టుకుంటాడు. కాబట్టి మీ జాతకంలో రాహు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు, మీ వ్యక్తిగత జాతకాల్లో కూడా తెలుసుకోవాలి మీరు. కాబట్టి ఈ ద్వాదశ కొంచెం స్కెలిటన్ ఐడియా లాగా మీకు ఈ డిసెంబర్ నెలకి 2024, అలాగే టోటల్ 2025 ఇయర్కి మొత్తం రాహు ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాడు, ఏ విధంగా మీకు చేస్తున్నాడు అనేది ద్వాదశ రాశుల్లో నేను ఏ రాశికి ఆ రాశి వారికి విడదీసి సవినయంగా మీకు చెప్తున్నాను. హాయిగా ఎంజాయ్ చేయండి విని. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ నెల, అలాగే 2025 సంవత్సరంలో మొత్తం సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉల్లాసంగా జరుగుతుంది. పాత బాయ్ ఫ్రెండ్స్ని వదిలేసి కొత్త బాయ్ ఫ్రెండ్స్ని, కొత్త గర్ల్ ఫ్రెండ్స్తో మీరు తిరగడం అనేటటువంటిది ప్రారంభిస్తారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది. మరి జీతబత్యాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి వృశ్చిక రాశి వారికి. తర్వాత మే నెల తర్వాత అసలైనటువంటి అప్పుల బాధలు ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతాయి. మీరు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు మీకు తిరిగి అప్పు ఇవ్వకపోవడం వల్ల కాస్త మనస్సు అశాంతి అవడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఈ వృశ్చిక రాశి వారికి ఎస్కేప్, అందరితో ఫోన్లు బ్రహ్మాండంగా, కనబడిన వాళ్ళతో అందరితో ఫోన్ చేయడమే ఆలస్యం కింద మాట్లాడడం జరుగుతుంది. పిల్లలతో పోటీపడి అలంకారాలు చేసుకోవడం వల్ల పిల్లలు ఎలా ఉన్నా మరి ఈ తల్లుల్ని, మరి వీళ్ళంతా కూడా ఈ బ్యూటీ మీద
ఎక్కువ శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. దీనివల్ల ఇతరులు మీ పట్ల ఆకర్షితులు అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా యాక్టివ్గా మీ పనులు మీరు పూర్తి చేసుకోవడము, అలాగే కొత్త కొత్త వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకోవడము, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మీ తండ్రి గారి మాటలు వినకపోవడం వల్ల మీరు నష్టపోయారు అనేటటువంటి విషయాన్ని వృశ్చిక రాశి వారు ఆలస్యంగా మీరు తెలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు మరి అర్ధాష్టమ రాహు మరి పంచమ శనిగ్రహ ప్రభావాలు మే తర్వాత జరుగుతాయి. అలాగే ఇప్పుడు ప్రజెంట్ పంచమ రాహువు మరి అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావాల వలన ఈ వృశ్చిక రాశి వారంతా కూడా బ్రహ్మాండంగా ఉండడం జరుగుతుంది. బ్యాంకు లోన్ల కోసం ఇల్లుకు మీరు తనఖాలు పెట్టి మరి బ్యాంక్ లోన్స్ కోసం వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా లోన్లు శాంక్షన్ అయిపోవడం జరుగుతాయి. అధిక వడ్డీ అయినా సరే మీరు లెక్క చేయకుండా మీరు అప్పులు చేసేయడంలో దిట్ట కింద, అలాగే వచ్చినటువంటి డబ్బునంతటినీ కూడా మీరు అంతా కూడా ఖర్చు పెట్టేసేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, ఈ రాశి వారికి మరి రావి చెట్టు చుట్టూ రోజు 41 సార్లు 41 రోజులు చొప్పున 41 సార్లు చేయండి. ఇంకా ఒక విశేషమైనటువంటి కోరిక కనుక మీకు ఉన్నట్లయితే మీరు 108 సార్లు మీరు ప్రదక్షిణ చేయాలా. అలాగే ఈ యొక్క వికలాంగులకు అందరికీ కూడా మీరు పనులు చేసి పెట్టాలా, సహాయాలు చేసి పెట్టాలా, ధన సహాయం అది కూడా. అలాగే పేదవాళ్ళందరినీ కూడా కరుణతో చూస్తూ మీరు ముందుకు వెళ్ళకపోతే కనుక మీకు ఏ విధమైన పరిహారాలు కూడా ఫలించవు. శుభమస్తు.